ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత పూర్ణస్వామి ప్రసాద్ గారండి. సార్ ఆయన గెలిచిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో ఏంటంటే ప్రతి ఒక్కరు పిలిచిన చోటుకల్లా వస్తాడు. పరిపాలన అంటే బాగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్గా పనిచేస్తుంటే ఎమ్మెల్యే గారు చేసేది ఏముండదు కదండి. ఇప్పుడు పిలిచిన చోటకి ఎక్కడికైనా వస్తున్నారండి. ఆయన ఏ పనులైనా చేస్తున్నారు. చిన్న చిన్న పనులు మన అవసరాలు ఏమున్నా చెప్పినవి చేస్తున్నారండి. ఇంకా పైన ఎలా ఉందన్నది మనకు తెలీదు. అదే ఇక్కడైతే మా ఏరియాలో పర్లేదండి. ప్రజలకి ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు? అందుబాటులో ఉంటున్నారండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? ప్రజల సమస్యలు ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పినా పరిష్కరిస్తారండి. ఇబ్బంది లేదండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? అది అంటే ఏంటంటే సూచనల మేరకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అదండి మరి అది ఏంటంటే ఆ సీటు ఇస్తే మటు కంపల్సరీగా నెగ్గుతాడండి. మరి ఇంకా అది సీటు ఇస్తారా లేదన్నది అది పార్టీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? వాళ్ళకి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది మీ ప్రాంతంలో? అది పరిపాలన అతనికి ఏమి ఇవ్వలేనట్టుకుంది కదండి. పరిపాలన అతనికి ఇవ్వలేనట్టుకుంది కదా. అందు గురించి అనుకుంటున్నాం. మరి ఇక్కడ పేషెంట్లకి వాళ్ళకి ఏమి ఇచ్చినట్లేదు, పేషెంట్ కూడా ఇచ్చినట్లేదు కదండి. అదే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే. అన్నీ జరుగుతున్నాయండి. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడండి. మొన్న చెరువు గట్టి రూపోతే వచ్చి చూశాడు, అన్నీ చెప్పాడు. పంటలు అని ఎవరైపోయినా అందరికీ సమానంగా శుభ్రంగా రాసుకోండి అన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? ఏంటి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? ఏం చెప్తాండి, ఎవరి దశ ఉందో ఏం చెప్పలేము. అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన కూడా బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఇటు బాబాయ్ మళ్ళీ మేము అయినా రావాలని మేము ఆశిస్తున్నామండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రజల సమస్యలు అన్నీ బాగా చూసుకుంటున్నాడండి ఆయన. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారండి. ప్రతి దానికి కూడా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారండి. మాకు ఏ పని అయినా ఏది వచ్చినా ఏ పోలీస్ స్టేషన్ కూడా వచ్చినా మహానుభావుడు వెంటనే మాకు ఆదరవుతున్నాడండి. ఆయన ఆదరే మా పనులు చక్క పెడుతున్నారండి. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందండి. మాకు అయినా రావాలనుకుంటున్నామండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారండి, పూర్ణస్వామి ప్రసాద్ గారు. మరి ఏదో కొద్దిగా బ్యాడ్ ఉంది జనాలు చెప్పుకోవడం, కానీ ముందు సారైనా జగన్ వరాలు నెగ్గారు తప్ప ఇతని వల్ల నెగ్గలేదు. ఇప్పుడు అదే పాయింట్లో వచ్చేయచ్చు. ఈ పథకాలు ఉన్నప్పుడు మానేస్తారండి. అదే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారండి ఎమ్మెల్యే. అందుబాటు అండి. అంటే కొద్దిగా అది అతనికి అధికారం అవ్వలేదు కదండి, చేత చేయలేకపోతున్నారని కొద్దిగా టాక్. ప్రజల సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తున్నారా? వెళ్తే వెంటనే చేస్తారండి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. అదే చెప్పాను కదా ముందు మీకు, ఆ జగన్ బట్టి ఆ పథకాలను బట్టి వేసేచ్చండి. అంటే కొద్దిగా ఏంటంటే కొద్దిగా బ్యాడ్ ఉంది, చిన్న బ్యాడ్ తప్ప. కానీ అతను వెళ్ళామనుకోండి పని మనకు కావాలి అన్నీ చేసేస్తాయి. ఇంకా వెళ్ళకపోతే మనం ఇంటికి కూర్చుంటే ఎవరు చేస్తారు చెప్పండి. మన చేత ఉందండి 55% ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది మీ ప్రాంతంలో? ఆయన పరిపాలన బాగానే ఉందండి. ఆయన తోసిందల్లా చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న చెరువు గండి పడిపోతే వచ్చి ఎవరికైనా లాస్ ఉంటే రాయించుకోండి పంటలకు అయ్యని చెప్పాడు. ఆయన పరిపాలనలో లాస్ ఏం లేదండి. ఏంటంటే ఆయన తోసింది ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రోదరపూడిలో కొన్ని బిల్డింగ్లు కట్టించాడు. ఇక్కడ కూడా ఒక హాస్పిటల్, స్కూల్ అయ్యి పెట్టించారు. ఆయన పరిపాలనలో కూడా లాస్ ఏమి లేదండి. ఇంకా లాసు అంటే ఆయనకి నిధులు రానప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడండి. నిధులు రానప్పుడు ఆయన ఏదో తోసిన కాడికి ఆయన గ్రాంట్లోదో ఇంకో గ్రాంట్లోదో తెచ్చి కొన్ని ప్రతి ఊరికి కూడా ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు పరిపాలన బాగానే ఉంది. ఆయన పరిపాలన బాగానే ఉంది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే. పరిష్కరిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారు? గెలుస్తారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారు. ఆయన కూడా చూసి పని ఏం లేదు. బ్రహ్మాండం నాయకుడి గురించి కూడా మేము ఎవడో తేడా చెప్పి పని కూడా లేదు. అన్నీ సక్రంగానే ఉన్నాయి. అన్నీ ఆడే పంపిస్తుంటేనే ఇంకా అధిష్టానం నుంచి వచ్చేస్తాను డైరెక్ట్గానే. ఏమైనా రాకపోతే మనం వీళ్ళతో చెప్పుకొని వెళ్ళాలి తప్పని రాందేది లేదు కదా. ఇంకా అన్నీ ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి.
ఏ పథకం అయినా సరే అన్నీ కూడా బ్రహ్మాండంగా మాకు అందుతున్నాయి. 1వ తారీఖున పొద్దున వచ్చి ఇచ్చేస్తున్నాడు పెన్షన్ కూడా, 5 వరసలు కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఏది తేడా లేపలేదు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారండి ఎమ్మెల్యే. వస్తుంటారు, ఎప్పటికప్పుడు వెళ్తుంటాడు మాకు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటుంది. బాగుంది, ఇప్పటికైతే బ్రహ్మాండంగా ఉంది. ఆయన కూడా గట్టిగా తిరుగుతున్నాడు ప్రజల్లో. వెస్సపేటలే కాదు, మాదిపేటలే కాదు, అన్ని పేటలో కూడా పని అన్ని పేటలో కూడా తిరుగుతున్నాడు ఆయన. ఫస్ట్ ఉంటే మాకు అక్కడ పెడతాడు ఆ చివరిని. మా ఊళ్ళో ఎక్కడైనా ఏమి చేయాలన్నా ముందు ఆ చివరికి వెళ్ళి మాదివులు ఉన్నారు జంగాలలో, అక్కడ ఈశాన్య మూలని మా గురుగారికి అక్కడే అనుకూలంగా ఉన్నాడు. అటు నుంచే బయలుదేరతాడు ఎంతలోకి వెళ్ళాను. మొన్న కలిసాం 170 ఊళ్ళు ఉన్నారా, 70 ఊళ్ళు ఉన్నారా బాబు, 70 మండలం పంచాయతీలని మొత్తం అన్ని తగ్గబెట్టాలి కదా, మీకు ఏమైనా కారణాలు రావాలని చెప్పేసి పలకరించాలని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారండి? గ్యారంటీగానే, ఏం చూసి పని లేదు. కొన్ని కడకపాళ్ళు కొన్ని తేడాలు ఉన్నాయంటున్నారు, కానీ ఇక్కడైతే మరి మాకైతే మరి గ్యారంటీగా నెగ్గుతారు నమ్మకం. ఓకే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? పర్వత ప్రసాద్ గారు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది, ఆయన పరిపాలన విధానం అంత చక్కగా ఉంది. ఆయన ఎవ్వడికి ఏ పార్టీ ఓడికి ఎలా అన్ని పార్టీలలో ఉంటారు ఇక్కడ. ఎవ్వడికి అడ్డెట్టకంటే తీసుకోండి అబ్బాయి, ఎవడైనా మన బాబు గారు సమయం ప్రభుత్వం జగనాన్ని పెడుతుంటే తింటారో పొట్ట కొట్టొద్దని చెప్తుండే ఆయన ఎప్పుడు ఎవరికైనా. అది ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? పరిష్కరించాడు, ప్రజలకు అందుబాటులోనే. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? ఉందండి. ఈ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయనే రావాలని చెప్పుకుంటున్నాం మేము. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉన్నదండి, తిరగలేదండి ఈయనకి. ఈసారి కూడా ఈయనే వెళ్తాడండి. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా? అందుబాటులో ఉంటాడండి, ఏ టైం అయినా కూడా అందుబాటులో ఉంటాడండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం తేలిగ్గా గెలుస్తారండి, మళ్ళీ చూడక్కర్లేదు దీన్ని. ఈ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏమండి, ఆయన చూస్తామండి. మా స్థానికులు మాకు అందుబాటులో ఎప్పుడు ఉండి ఆ ఎమ్మెల్యే గారు అండి అందుబాటులో ఉంటాడండి. ఏ టైంలో వెళ్ళినా పలుకుతాడు. అది మనకు కావాల్సింది ఏమండి, అందుబాటులో ఉండడం కావాలండి. ఇంకేం చెప్పగలదు, ఇంకా మాకు ధైర్యమే. మా ఎమ్మెల్యే వచ్చేస్తాడని, జగన్ వచ్చేస్తాడని మాకు ధైర్యమే. ఎమ్మెల్యే ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక్కడికి మొత్తం మాకు ఏ సమస్య కావాలన్నా అడిగి చెప్పుకుని చేయించుకోండి అంటున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం? ఎమ్మెల్యే మన అనుమానం లేదు. ఇంకా ఇక్కడ ఈ శంకరాన్ని మన ఎవడో ఇంకొకటి నిలబడినాడు పని అవ్వదు. ఇంకా నిలబడినాడు పని అవ్వదు. ఎమ్మెల్యే గురించి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు ఏదైనా పనులు లేబర్కి ఏ పనులు కావాలన్నా అడిగి చేయించుకోండి అంటున్నాడు. అడుగుతున్నాం, వెళ్తున్నాం, చేయించుకుంటున్నాం. ఇంకా అతని వల్ల అయితే ఇంక ఏ తప్పు లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? పంచాయతీ ప్రసాద్ గారు చాలా రైట్ అండి. ఒక్కొక్కడు కొంత సారా దాగి అడ్డుగా మాట్లాడుతుంటారు. మరి అందరూ అలా ఉంటారా? మరి మాకు లాంటి వాళ్ళం, నాకు పుట్టాను ఇప్పటికి ఏ అలవాటు లేదు, టీ కూడా తాగను నేను. మరి లేకపోతే ఇవాళ మనం బతకలేం. ఇస్తున్నాడు కదండి బాబు మరి పెన్షను, ఆ పెన్షన్ వల్లే బతుకుతున్నాం. కొంత ఆతుంటే 80 సంవత్సరాలు వచ్చాక ఇంకేం చేయలేం కదా, ఆయన వల్ల బతుకుతున్నాం. ఆ ప్రసాద్ గారే రావాలా, ఆ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం మేము. పొద్దున్నే లేచి దండం పెట్టేది కూడా దేవుడితో సమానంగా ఇరికే పెడుతున్నాం దండం. అది వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది, ఏ అనుమానం లేదు. ఎమ్మెల్యే గెలుస్తుంది.